స్టోరీ అయితే చెప్పుకున్నాము. ఒకరోజు ఐశ్వర్య దేవతని లక్ష్మీదేవికి, దారిద్ర దేవతని జ్యేష్ఠాదేవికి ఒక సందేహం వచ్చి ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారని వాదించుకుంటూ ఉన్నారనమాట. అంతలో ఒక వ్యాపారి అటు వెళ్తుంటే అతన్ని పిలిచి అదే అడిగారనమాట. అతనికి వాళ్ళిద్దరిని చూసినందుకు సంతోషించాలో లేకపోతే వాళ్ళ సందేహం విన్నాక మదన పడాలో అర్థం కాక ఆ నిజం చెప్తే లక్ష్మీదేవి అందంగా ఉందని జ్యేష్ఠాదేవికి కోపం వచ్చి నా ఇంట్లోనే ఉంటది, సరే అబద్ధం చెప్దామా అంటే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తుండగా అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన అయితే వచ్చింది. అమ్మ లక్ష్మీదేవి, నువ్వు ఇంట్లోకి వస్తుంటే నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో గాని స్వర్గలోకంలో కానీ ఎవరు ఉండరమ్మా అని చెప్తాడు. అమ్మ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు ముందు ఎవరు పనికిరారమ్మా అని చెప్తాడు. ఇద్దరు ఈ మాటలకు సంతోషించి అయితే వెళ్తారు. ఇద్దరి అభిమానాన్ని అయితే పొందుతాడనమాట. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు గాబరా పడకుండా కొంచెం సమయం వాటి గురించి ఆలోచిస్తే మనకైతే పరిష్కారం అయితే సులువుగా దొరుకుతుంది. ఎట్లాగైతే వ్యాపారికి దొరికింది.